హే బిగ్గులు, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీజ శెట్టి ఛానల్. ఎక్కడ పోతున్నా అని చూస్తున్నారా? మన్యంకొండ. నేను నా ఫ్రెండ్ కలిసి మన్యంకొండ వెళ్తున్నాం అనమాట. ఇంకా ఈరోజు అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి. చూడండి, ఇది వచ్చేసి ఎంట్రన్సీ ఆఫ్ మన్యంకొండ స్వామిది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇది కోనేరు అనమాట. ఎంత బాగుంది చూడండి. ఇంకా ఇక్కడ చాలామంది, ఈరోజు సాటర్డే అనమాట, దట్స్ వై చాలామంది వచ్చారు. నేను మా ఫ్రెండ్ అయితే కాళ్ళు కడుక్కొని వెళ్ళామన్నమాట. ఇక చాలా రష్ ఉండే. ఇక్కడ గుళ్ళు చేయించుకుంటారు. ఇది చాలామందికి పేదోళ్ళ తిరుపతి అని కూడా అంటారంట. మన్యంకొండ నేను ఇంతకుముందు వచ్చిన, అది సెకండ్ టైం అనమాట. చాలా బాగుంటుంది. ఈడైతే వీరభద్ర స్వామి ఉంటాడు. ఫస్ట్ ఎంట్రీ కాగానే ఈ స్వామి దర్శనం ఇస్తాడు. ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే స్వామివారిని దర్శించుకోవడానికి. లిటరలీ చెప్తున్నా, ఇక్కడ ఈ స్వామి ఎంత కేవ్స్లో ఉంటాడో తెలుసా. అన్ని రాళ్ళు ఉంటాయి, రాళ్ళ మధ్యలో ఉంటుంది. ఇక్కడ హనుమాన్ అంటే కోతులు చాలా ఉన్నాయి, మంకీస్ అయితే. ఇంకా మస్తు ఉంటుంది, చూద్దాం. లైక్ ఇంకా చాలా రష్ ఉంటుంది అనమాట. సాటర్డే వచ్చినాక చూడండి, క్యూ ఎంతమంది ఉన్నారు తెలుసా అసలు. మేము వెళ్ళింది 2:30 అరౌండ్ అలా అయింది టైం. కానీ మస్తు మంది ఉండే. మేము టెంకాయలు కూడా తీసుకొని వెళ్ళాము. ఇక్కడ టెంకాయలు కొడతారనమాట. చూడండి ఎంత రష్ ఉన్నారో అసలు. అక్కడ పైన స్వామి ఉంటాడు. 7 కొండలు అంటే పైనుంచి ఇట్లా సేమ్ మినీ తిరుపతిలా అనిపించింది. ఇది పేదోళ్ళ తిరుపతి అని కూడా అంటారంట. చూడండి అసలు కేవ్స్ మొత్తం ఇట్లా ఉంటుంది గైస్. అక్కడ ఏం కనిపించదు, మొత్తం చీకటి ఉంటుంది. ఎలా పోవాలి? ఒక్క రాయి ఇట్లా ఉందనుకో, అసలు పోవడానికి వే కూడా ఉండదు తెలుసా. కానీ మస్తు అంటే మస్తు ఉంది. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. స్వామివారి దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇంకా ఇట్లా కేవ్స్ నుంచి వెళ్ళాక అక్కడ స్వామివారి దర్శనం అవుతుంది. ఇదైతే పైనుంచి వ్యూ అనమాట. 7 కొండలు దాటి పైన కదా. ఎప్పుడైనా స్వామి 7 కొండల పైననే ఉంటాడు కదా, అలా ఇదైతే వ్యూ అనమాట. మేము ఇక్కడ చాలా ఫొటోస్ దిగినాం. ఇంకా పైన వచ్చేసి శివయ్య. ఇంకా మేమైతే శివయ్యని ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కిందికైతే దిగుతున్నాం అనమాట. మీకైతే లాస్ట్లో చూపిస్తా శివయ్యని. ఇక్కడ ప్రసాదం ఏంటో కాదు, లడ్డు లైన్కి కూడా ఎంతమంది ఉన్నారు. అక్కడైతే చింపాంజీస్ గాయస్, ఆ చెట్టు నిండా చింపాంజీస్, ఇట్లా కూర్చుని ఉండే. ఇంకా మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ భోజనాలు కూడా పెడతారనమాట. మేము అరౌండ్ 3 అయింది, అట్లా 3:30 అయింది. దట్స్ వై ఏముండదు అనుకొని హోప్స్ వదులుకొనే పోయినాము. బట్ జస్ట్ రైస్ సాంబార్ ఉంది. ఇంకా ఇంతకుముందు అన్నీ పెట్టినారట. గరుడ వాహన అంటే అసలు సాంగ్ అది. గరుడ వాహన అంటే నాకు అది వస్తుంది, గరుడ వాహన అది వస్తుంది సాంగ్. ఇంకా మొత్తం ఇది పైన వ్యూ అనమాట. మేము ఏం చేసినామంటే